తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ TTWREIS ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ COE కళాశాలలో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ సంస్థ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. తెలుగు మీడియంలో చదువుకున్న వారు కూడా ఈ టెస్ట్ రాయొచ్చు. MPC, BYPC గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్ పొందిన వారికి అకాడమిక్ బోధనతో పాటు IIT, నీట్ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సి ఉంటుంది. ఇకపోతే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు మాత్రమే ఉంటుంది. బాలురకు, బాలికలకు విడివిడిగా కళాశాలలున్నాయి. భోజనం, వసతి ఉచితం. డ్రెస్లు, బుక్స్ ఇస్తారు. స్టేషనరీ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, మెడికల్ ఖర్చులు, పరీక్ష ఫీజు తదితరాలు కూడా చెల్లిస్తారు. ఇకపోతే సీట్ల వివరాలు ఏమున్నాయంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన COE కళాశాలలో మొత్తం 1140 సీట్లు ఉన్నాయి. MPC గ్రూప్లో బాలురకు 335, బాలికలకు 240 సీట్లున్నాయి. BYPC గ్రూప్లో బాలురకు 325, బాలికలకు 240 సీట్లున్నాయి. ప్రతి గిరిజన గురుకుల COE కళాశాలలో ఒక్కో గ్రూప్లో కనీసం 40 సీట్లు ఉన్నాయి. ప్రీమియర్, నాన్ ప్రీమియర్ COE కళాశాలలు కూడా ఉన్నాయి. విద్యార్థులు దరఖాస్తులో తాము చేరదలుచుకున్న COE కళాశాల ప్రయారిటీ క్రమాన్ని సూచించాలి. బాలుర COE కళాశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, ప్రీమియర్ COE కళాశాలలు రంగారెడ్డి, రాజేంద్ర నగర్ IIT స్టడీ సెంటర్ ఖమ్మం, వరంగల్, యాకోపురలో ఉన్నాయి. నాన్ ప్రీమియర్ COE కళాశాలలు నల్గొండ, మిర్యాలగూడ, మెదక్, నర్సాపూర్, సిద్దిపేటల హుస్నాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో KSD సైట్, భద్రాద్రి కొత్తగూడెంలో దమ్మపేట ఈ గిరిజన గురుకులాలు ఉన్నాయి. మరి బాలికల COE కళాశాలలు ప్రీమియర్ COE కళాశాలలు వరంగల్, వికారాబాద్, పరిగి. నాన్ ప్రీమియర్లో ఏమున్నాయి అంటే, వనపర్తి, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, నల్లగొండ, దేవరకొండ, భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాచలం గిరిజన గురుకులాలు ఉన్నాయి. అర్హత: ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ICSE, CBSE విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు ఆగస్టు 31 నాటికి 19 ఏళ్లలోపు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 ఉంటే నగరాల్లో 2 లక్షలకు మించొద్దు. ఎంట్రన్స్ టెస్ట్ అంటే COE 2024 వివరాలు ఇట్లున్నాయి. ఇందులో 2 స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయి. మొదటిది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, రెండవది డిస్క్రిప్టివ్ టెస్ట్. ప్రశ్నలన్నీ 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సిలబస్ ప్రకారం మాత్రం ఉంటాయి. ప్రశ్న పత్రాలను ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో అంటే మీడియంలల్లో ఇస్తారు. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. ఇందులో మొత్తం 160 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. MPC అభ్యర్థులకు ఇంగ్లీష్ నుంచి 20, మ్యాథ్స్ నుంచి 60, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. BYPC అభ్యర్థులకు ఇంగ్లీష్ నుంచి 20, మ్యాథ్స్ నుంచి 20, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40, బయో సైన్సెస్ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులు సమాధానాలను OMR పత్రం మీద బ్లూ లేకపోతే బ్లాక్ పెన్తో గుర్తించాల్సి ఉంటుంది. అంటే OMR షీట్ మీద ఇట్లా సర్కిల్స్ వేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 160 మార్క్స్ ఇస్తారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 0.5 మార్కు కోత కూడా విధిస్తారు. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మనకు ఏవేవైతే వచ్చో అవే ఆప్షన్స్ ఇస్తే బాగుంటుంది. రెండో స్క్రీనింగ్ టెస్ట్ ఇవి మొదటి టెస్టులో అర్హత పొందిన వారిని 1.3 నిష్పత్తిలో ఎంపిక చేసి రెండో టెస్ట్కి అనుమతిస్తారు. ఇందులో మ్యాథ్స్, బయో సైన్సెస్కి 45, ఫిజిక్స్కి 45, కెమిస్ట్రీకి 45, ఇంగ్లీష్లో 15 మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులు నిర్దేశించారు. పరీక్ష సమయం 3 గంటలు. ఈ టెస్టులో సాధించిన మెరిట్ ప్రకారమే COEల్లో అడ్మిషన్ కూడా ఇస్తారు. ముఖ్యమైన డేట్లు ఏమున్నాయి అంటే, దరఖాస్తు ఫీజు 200. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 5. ఆల్ టికెట్లు డౌన్లోడింగ్కి ఫిబ్రవరి 12 నుంచి 17 వరకు చేసుకోవచ్చు. లెవెల్ 1 స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫిబ్రవరి 18 తారీఖు ఉంటుంది. సెకండ్ డిస్క్రిప్టివ్కి మార్చి 10 తారీఖు ఉంటుంది. ఇది వెబ్సైట్. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఓన్లీ ST పిల్లలకి మాత్రమే ఇది ఉంది, వేరే పిల్లలకి ఆప్షన్ తీసుకోవట్లేదు. ఇది వీళ్ళకు సంబంధించిన పేపర్ ఆర్టికల్. ఇది అంటే
ఓన్లీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. వేరే స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి లేదు. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే దీంట్లో సీట్ వస్తే మాత్రం ఏమి జేఈ మెయిన్స్కి తర్వాత నీట్కి కోచింగ్ ఇస్తారు. ఏం లేదన్న 1 లక్ష 2 లక్షలు, లక్ష కాదు 2 లక్షల వరకు మనం పేరెంట్స్కి సేవ్ చేయొచ్చు. కాకపోతే ఖచ్చితంగా మంచిగా కష్టపడి రాస్తే సీట్ వస్తుంది. ఇది ఈరోజుటి ఆర్టికల్. మిత్రులారా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.